5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యు ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. It is not about pending in court. You have to apply to the court in the most with a fervor and commitment. Then you should brought it to us, no? You should tell them, మీరు సీఎం మీటింగ్కి వెళ్తున్నప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? వాళ్ళు ఇప్పుడు 2026కి 2002 మేము పే చేస్తాం అంటాడు. 2002 ఎలా పే చేస్తాడు? రేట్లు పెరిగినాయి, 4 సార్లు పెరిగి మనందరూ పనులు కడతా ఉన్నాం. వాడు ఒప్పుకోట్లే, నేను 2002 రేంజ్లోనే కడతానంటాడు. ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. దెన్ ఐ విల్ స్పీక్ టు దెమ్, దెన్ ఐ విల్ బికమ్ పబ్లిక్ అప్రోచ్. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే దిస్ ఇస్ ద ఇష్యూ, వాళ్ళు ఏం చెప్పాలి, మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ గాను వాట్ ఎవర్ ద ఐ డోంట్ నో వాట్ ఆర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలా అని మాట్లాడాలి మనం. నో యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీట్ దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్ ఇట్. ఏదైనా వస్తుంటే మీ మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. Otherwise, finally, by the end of your life, it will be your conscience. It will be weighing on your consciousness. Why do you have to feel guilty? At least from your side, కాదు మీరు PCB కూడా చెప్పాలి. At least from your side, send in a notice. ఇట్లా ఉంది violation. You don't have to take action. ఇట్లా ఉంది హైశాంత్ రాకూడదు. మీరు ఒక పంపించాలి కదా, ఒక కమ్యూనికేషన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. పక్షపాటిలాగా వెళ్ళిపోయి కూర్చోబెట్టి గోల్ చేసి అజెండాలు కూడా నేను చెప్పట్లా. విల్ బి వెరీ ప్రాగ్మాటిక్. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సెట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్. ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ టు సీఎం. నో ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ ఇన్ ద క్యాబినెట్. ఇఫ్ టూ బిగ్ అన్ ఇష్యూ కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని.